ఓం శ్రీ మాతృపితృగురుదైవాయ నమః. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామినే నమః. మాతా హేమలతా దేవినే నమః. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. ఈరోజు మనము శ్రీ గురుం పరంపర నామధేయములు చదివి మీకు వినిపిస్తాను. ఈ యొక్క గురు పరంపరం నామధేయములు అంటే మనకు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది, ఈ బోధ అనేది ఎలా ముందుకు కొనసాగుతుంది, ఏ ఒక పరమాత్ముడు మనకు అందించినాడు అనేది ఈరోజు మీకు చెప్తాను. ఇది ఏ కాలం నుండి వచ్చింది, దేవతల కాలం నుండి వచ్చిందా, మరి నరుల కాలం నుండి వచ్చిందా అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఈరోజు. కాబట్టి అందరూ శ్రద్ధ భక్తులతోటి వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అచల భక్తుడు శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామి ప్రియ శిష్యుడు శ్రీ మారేడుగొండ రామకృష్ణ అనురాధ. గురుం పరంపర నామధేయములు. శ్రీ దక్షిణామూర్తి ప్రభు మహారాజ్ की जय. శ్రీ మహావిష్ణు ప్రభు మహారాజ్ की जय. శ్రీ సూర్య భగవాన్ ప్రభు మహారాజ్ की जय. శ్రీ యజ్ఞవల్క్యం ప్రభు మహారాజ్ की जय. శ్రీ జనక చక్రవర్తి ప్రభు మహారాజ్ की जय. శ్రీ శుక మహర్షి ప్రభు మహారాజ్ की जय. శ్రీ సాందీపులు ప్రభు మహారాజ్ की जय. శ్రీ శ్రీ కృష్ణుడు ప్రభు మహారాజ్ की जय. శ్రీ అర్జునుడు ప్రభు మహారాజ్ की जय. శ్రీ యుద్ధవుడు ప్రభు మహారాజ్ की జై. శ్రీ శ్రీధర స్వాముల వారు ప్రభు మహారాజ్ की జై. ఈ యొక్క దక్షిణామూర్తి పరమాత్మ నుండి ఈ యొక్క మహావిష్ణువుకు సూర్య భగవానుడు, యజ్ఞవల్కుడు, జనక చక్రవర్తి, శుక మహర్షి, సాందీపులు, కృష్ణుడు, అర్జునుడు, యుద్ధవులు, ఇలా శ్రీధరులు ఒక కాడి నుంచి ఒక దీపం నుంచి మరొక దీపం వరకు ఇలా ఈ బోధను శ్రీధర స్వాముల వారికి అందించినారు. ఈ యొక్క దక్షిణామూర్తి ఎక్కడైతే మొదలు పెట్టాడో ఈ శ్రీధర స్వాముల వారికి పరమాత్మ స్వరూపం అంటే ఏమిటో తెలిపినారు. ఆ శ్రీధర స్వాముల వారు కూడా నాతోటే అంతం కాకూడదు, ఈ బోధ అనేది నేను తెలుసుకున్నది కూడా నరులు తెలుసుకోవాలి, ఈ నరుల ప్రపంచంలో కూడా పరమాత్మ అంటే ఏంటో తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాసతోటి కళ్ళల్లో వత్తులు వేసుకొని ఆ పరమాత్ముడు ఈ యొక్క మహానుభావుడి గురించి వెయిట్ చేసి ఈ యొక్క శివరామ దీక్షితుల ప్రభువుకు ఈ యొక్క బోధను అందించినాడు. ఈ యొక్క శివరామ దీక్షితుల వారు బ్రాహ్మణీయుడు. ఎన్నో యాగాలు, ఎన్నో యజ్ఞాలు, మరెన్నో తపాలు ఎన్నో చేసి విరక్తి చెంది ఏది చేసినా ఈ యొక్క తనువు అనేది శాశ్వతం కాదు అనే ఒక ఆలోచన తెలుసుకొని నాకు గురుస్వరూపం కావాలి, నేను ఎలా తెలుసుకోవాలి అని ఒక తపనతోటి ఉంటే ఒకరోజు ఆ ఒక శివరామ దీక్షితుల వారికి ఆ ఒక దీపం జ్యోతి కనబడడంతో ఆ శ్రీధర స్వాముల వారు దగ్గరికి పోయి, అయ్యా నాకు ఈ బోధను తెలపండి అయ్యా అని గురుపదేశం తీసుకొని ఈ యొక్క మహానుభావుడు ఇలా ఈ గురుబోధను కొనసాగుతూ ఈ యొక్క నరులకు కూడా అందించినాడు. అందుకొరకే శ్రీ సద్గురు శివరామ దీక్షితుల ప్రభు మహారాజ్ की జై. శ్రీ నాగేశ్వరార్యులు ప్రభు మహారాజ్ की జై. శ్రీ రామజోగార్యులు ప్రభు మహారాజ్ की శ్రీ రాజశేఖరులు ప్రభు మహారాజ్ की జై. శ్రీ వల్లూరి రామకృష్ణార్యులు ప్రభు మహారాజ్ की జై. శ్రీ అల్వాలపాటి విపూర్లింగార్యులు ప్రభు మహారాజ్ की. శ్రీ ఎల్చూరి కోటేశ్వరార్యులు ప్రభు మహారాజ్ की జై. శ్రీ చెండూరి రంగేశ్వరార్యులు ప్రభు మహారాజ్ की జై. శ్రీ వాలిచెల్ల హనుమేశ్వరార్యులు ప్రభు మహారాజ్ की జై. శ్రీ నిచ్చలానంద కొండోజు నరసయాచార్యులు ప్రభు మహారాజ్ की జై. శ్రీ సదానంద కలోచర్ల శంభయాచార్యులు ప్రభు మహారాజ్ की జై. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామి ప్రభు మహారాజ్ की జై. ఈ యొక్క బోధ అనేది శివరామ దీక్షల నుంచి నాగేశ్వరార్యు, రామజోగార్యు, రాజశేఖరు, వల్లూరి రామకృష్ణార్యు, అల్వాలపాటి విపూర్లింగారు, ఎల్చూరి కోటేశ్వరార్యు, చెండూరి రంగేశ్వరారు, వాల్చెల్ల హర్మేశ్వరాలు, నిత్యానంద కొండోజు నరసయాచార్యులు, శ్రీ సదానంద కల్వచర్ల శంభయాచార్యులు, శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ ప్రభు మహారాజు వరకు ఈ యొక్క బోధ అందినది. ఇప్పుడు మా గురువు గారు కూడా మాతోటి ఎంతో చక్కగా ఆనందంగా ఉండి మాకు ఈ బోధను దృఢపరుచుతున్నారు.
కాబట్టి మీరు కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించుకుంటూ, సనాతన ధర్మములో ఉండుకుంటూ, ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క ఆత్మ బంధువు. ఆత్మ బంధువు అంటే ఈ యొక్క శరీరం అనేది శాశ్వతం అనేది కాదు కాబట్టి ఆత్మ బంధువు. ఈ యొక్క ఆత్మ అంటే పరమాత్మతోటే స్నేహం చేయాలి కాబట్టి ఈ యొక్క తోలుతిత్తితోటి మనకు అవసరం లేదు. ఈ యొక్క తోలుతిత్తితోటి అవసరం లేదు. కాబట్టి మనందరం పరమాత్మను తెలుసుకునే మార్గం చేద్దాం. ఈ యొక్క శరీరం ఎలాంటిది అంటే కండ ఎముకల గాలి కొంప ఇది గవ్వకు గొరగదు ఓరన్నా. కండ ఎముకల గాలి కొంప ఇది గవ్వకు గొరగదు ఓరన్నా. ఈ యొక్క శరీరం ఏంటంటే కండలు, ఎముకలు, నరాలు, రక్తం, గాలి అనేది లేకపోతే ఈ శరీరం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ యొక్క పరమాత్మ స్వరూపం అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది. కాబట్టి ఈ కండ ఎముకల గాలి కొంప ఇది గవ్వకు కూడా గొరగాదు అని ఆ పరమాత్ముడు ఎప్పుడో చెప్పినాడు. కాబట్టి ఈ యొక్క దేహం అనేది శాశ్వతం కాదు. కాబట్టి పరమాత్మ స్వరూపం అనేది శాశ్వతం. కాబట్టి ఈ యొక్క మానవ జన్మ ఉన్నంత వరకు పరమాత్మను తెలుసుకోవాలని ఒక మహానీయుడు చెప్పినాడు. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ఏమంటున్నారంటే ఇట్టిదని వర్ణించరాదు గదా రంగేజ నీ మహిమ మెట్టి వారల కలవి కాదు గదా. పట్టుబట్టియు నిన్ను వదలక గట్టిగా సేవించు వారికి పట్టుబట్టియు నిన్ను వదలక గట్టిగా సేవించు వారికి నెట్టి భ్రాంతులు నొందబోవని దిట్టమౌ పరిపూర్ణ బోధను గట్టిగాను బోధించితివి గదా. నీ సూత్రం ఎరగక వట్టిదే తన మూలమౌను గదా. ఏ తట్టు చూచిన బట్ట బయలై నిండి ఉండే గదా. ఎరికేమి లేకను అట్లు ఎట్లని జరుగుండే కదా. పట్టపోతే చిక్కదాయే మిట్టపల్లెము లేనిదాయే వట్టిదేజిగా మూలమాయే ఏ తట్టు లేనుకుండ బోయను ఇట్టిదని వర్ణించరాదు గదా రంగేశ నీ మహిమా. ఇట్లా ఈ విధానంగా ఈ యొక్క దేహం అనేది వట్టిదని వర్ణించరాదు కదా. ఇందులో ఒక పరమాత్ముడు ఉన్నాడు కదా. ఈ దేహం అనేది వట్టిది కాదు. కాబట్టి పరమాత్మ స్వరూపంతో ఉన్న ఈ దేహము వట్టిది అని అనుకోకూడదు. కాబట్టి ఈ వట్టి దానితోటి ఉన్నది ఏంటిదో తెలుసుకోవడానికి ఈ పరమాత్మ స్వరూపాన్ని మనం దర్శింపజేసుకోవాలి అని ఈ యొక్క పరమాత్ముడు చెప్తున్నాడు. గట్టిగా సేవించు వారికి నెట్టి ప్రాంతులు నొందబోవని. ఆ పరమాత్ముని ఎవరైతే తెలుసుకుంటారో ఈ యొక్క శరీరం మూలం అంటే ఏంటిది, ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది, అసలు నేనెవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నించే వారిని గట్టిగా సేవించు వారికి నెట్టి భ్రాంతులు నొందబోవని దిట్టమౌ పరిపూర్ణ బోధను గట్టిగా బోధించిదివి కదా. ఆ పరమాత్ముడు గట్టిగా బోధించిండట. నాయన నువ్వు ఇట్లా కాదు తెలుసుకునేది, నువ్వు ఈ విధానంగా తెలుసుకుంటే నీ సూత్రం ఏంటిదో తెలుస్తుంది అని ఈ యొక్క పరమాత్ముడు చెప్పినాడు. కాబట్టి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం గురించి మనము గట్టిగానే తెలుసుకోవాలి అని ఆ పరమాత్ముడు చెప్తున్నాడు. నీ సూత్రం మెరుగగా వట్టిదే తన మూలమౌను కదా. ఇదంతా తెలుసుకోక ఈ ఉట్టి గాలిలో కలిసిపోతే ఏం లాభం, తెలుసుకొనే పోవాలి అని ఒక మహానుభావుడు చెప్తున్నాడు. ఏ తట్టు జోచిన బట్ట బయలై నిండి ఉండే కదా. పరమాత్ముడు ఎటు చూసిన కింద పైన మీద అటు ఇటు చూసినా కానీ పరమాత్ముడు అంతటా ఉన్నాడు. ఏ పక్కన లేడు అని చెప్తాం. పరమాత్ముడు అంతటా ఉన్నాడు కాబట్టే మనం ఇలా జీవించగలుగుతున్నాం. శ్వాస అనేది అంతటా ఉన్నది. ఈ యొక్క శ్వాస ఎటైనా ఉన్నది. ఇటు అన్నా అటు అన్నా ఎటు అన్నా పైకి చూసినా కిందికి చూసినా కానీ శ్వాస అయితే మనకు దారం లెక్క తెగకుండా మనకు శ్వాస అందిస్తున్నాడు ఆ పరమాత్ముడు. కాబట్టి మనం పరమాత్ముడు అంతటా నిండి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఎరికేమి లేకను అట్లు ఎట్లని జరుగుండే కదా. పట్టపోతే చిక్కదాయం మిట్ట పల్లెము లేనిదాయం. ఈ యొక్క పరమాత్మ స్వరం పట్టుకుంటే దొరకదు, చిక్కదు. కాబట్టి గట్టిగానే ప్రయత్నించాలి అని
చెప్తున్నాడు పరమాత్ముడు. ఇంతటితో మనం ఈ యొక్క దీని గురించి తెలుసుకున్నాము కాబట్టి అందరూ ఈ యొక్క ధర్మాన్ని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. సద్గురుదేవాయ మంగళం. జై సద్గురు మహారాజుకి జై. మీరు కూడా ఈ యొక్క దీపాన్ని దర్శించుకోండి. జ్యోతి పరమాత్ముడు హారతి కర్పూరం వలె ఉంటాడు కాబట్టి కర్పూరం వలనే కావాలి మనము. కర్పూరము లెక్కనే కావాలి. ఈ యొక్క శరీరం అనేది శాశ్వతమైనది కాదు కాబట్టి ఈ యొక్క పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే గట్టిగా తెలుసుకుంటారో వారే పరమాత్మ స్వరూపం అని చెప్తున్నాడు. ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే క్షమించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క గురు శిష్యుడు శ్రీ సద్గురు పూర్ణానంద దురిశెట్టి లక్ష్మీనారాయణ ప్రియ శిష్యుడు శ్రీ మారేడుగొండ రామకృష్ణాచారి అనురాధ. ఏదైనా మిస్టేక్లు ఉంటే క్షమించి కామెంట్ రూపంలో తెలుపగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు. జై సద్గురు మహారాజ్కి జై.